హాయ్ అందరికీ, నేను మీ విశ్వజ. వెల్కమ్ బ్యాక్ టు డార్జిలింగ్ విశ్వజ. ఈ రోజు నేను బీట్రూట్ తో 2 టైప్స్ లిప్ బామ్స్ చూపించబోతున్నాను. లిప్స్టిక్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే వింటర్ లో కానీ ఇంకా కొందరికి ఊరికే లిప్స్ పగులుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఊరికే లిప్ బామ్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, వాటికన్నా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేయండి న్యాచురల్ గా. చిన్న పిల్లలకు కెమికల్స్ ఉన్న లిప్ బామ్స్ యూజ్ చేస్తే వాళ్ళు తినేస్తారు, లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇలా చేస్తే లోపలికి వెళ్ళినా ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇలా ట్రై చేయండి ఈసారి. నేనైతే ముందుగా బీట్రూట్ తీసుకున్నాను, 3 తీసుకున్నాను. ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి 3 తీసుకున్నాను. ఒకటైనా సరిపోతుంది పెద్దగా ఉంటే. ఈ పైన లేయర్ అంతా పీల్ చేసేసేయాలి. మట్టేం లేకుండా క్లీన్ గా వాష్ చేసి పీల్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా తురుములా చేసుకోవాలి. ఇలా తురుములా చేయడం వల్ల ఇందులోంచి జ్యూస్ ఈజీగా తీసుకోవచ్చు. మిక్స్ చేస్తే ఈవెన్ గా మిక్స్ అవ్వక అక్కడక్కడ ఉండలుగా ఉంటుంది. సో ఇదైతే బెటర్. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా జ్యూస్ ని తీసుకోవాలి. క్లాత్ యూజ్ చేసినా కూడా ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే స్ట్రైనర్ యూజ్ చేస్తున్నాను. క్లాత్ యూజ్ చేస్తే క్లాత్ కి బీట్రూట్ జ్యూస్ పడుతుంది కాబట్టి ఇదైతే బెటర్. సో ఇలా తీసిన తర్వాత కూడా ఇంకా ఇందులో జ్యూస్ ఉంటుంది. సో హ్యాండ్స్ లో వేసుకొని ఇలా బాగా తీయండి. ఫిల్టర్ చేయకుండా ముందే ఇలా హ్యాండ్ లో పట్టుకొని తీస్తే మనకు తురుము అనేది జ్యూస్ లో పడుతుంది. సో అందుకని ముందు జ్యూస్ అంతా తీసిన తర్వాత మిగిలిన జ్యూస్ ని వేస్ట్ చేయకుండా ఇలా హ్యాండ్ తో ప్రెస్ చేస్తే ఈజీగా వస్తుంది. నేను వాస్లైన్ తీసుకుంటున్నాను. 2 టైప్స్ లిప్ బామ్స్ చూపిస్తా అన్నాను కదా, ఇప్పుడు చూపించే లిప్ బామ్ లో వాస్లైన్ యాడ్ చేస్తున్నాను. ముందు ఒక గిన్నెలో 1 టీ స్పూన్ వాస్లైన్ తీసుకుంటున్నాను. 1.5 టీ స్పూన్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇది మెల్ట్ అవ్వాలి కాబట్టి డబుల్ బాయిలింగ్ మెథడ్ లో దీన్ని మెల్ట్ చేయాలి. డైరెక్ట్ గా హీట్ చేయకూడదు ఎప్పుడు కూడా. మరుగుతున్న వాటర్ లో మనం కాసేపు ఇలా పెట్టామంటే సరిపోతుంది. ఇందులోకి వాటర్ పోకుండా జాగ్రత్తగా పెట్టండి. చాలా ఈజీగా మెల్ట్ అవుతుంది. ఇలా మెల్ట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 3 టీ స్పూన్స్ బీట్రూట్ జ్యూస్ ని యాడ్ చేస్తున్నాను. నేను చెప్పే ప్రతి విషయం క్లియర్ గా వినండి, ఎందుకంటే మీరు ఏ మిస్టేక్ చేసినా కూడా లిప్ బామ్ అనేది కరెక్ట్ గా రాదు. దీన్ని అంతా కూడా 10 మినిట్స్ ఓపికగా బాగా మిక్స్ చేయాలి. ఒకవేళ బాగా మిక్స్ అవ్వకుండా మళ్ళీ గట్టిగా అయినట్టయితే హాట్ వాటర్ లో ఇలా గిన్నెని కాసేపు ఉంచామంటే మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి. ఇంట్లో యూజ్ చేసిన బాక్స్లు ఖాళీ అయిన తర్వాత పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా బాక్స్ లో పోసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసుకోవాలి. పచ్చిగా ఉన్న బీట్రూట్ జ్యూస్ యూజ్ చేసాం కాబట్టి బయట పెడితే పాడవుతుంది. సో అందుకని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి. ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టి తర్వాత యూజ్ చేసేప్పుడు ఎలా అవుతుందో చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇలా అవుతుంది. ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత బీట్రూట్ జ్యూస్ అండ్ వాస్లైన్ సెపరేట్ అవ్వకూడదు, 2 మిక్స్ అయ్యే ఉండాలి. అప్పుడే కరెక్ట్ గా వచ్చినట్టు. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా లిప్స్ ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో. న్యాచురల్ గా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ లిప్ బామ్ ప్రిపేర్ చేసేసుకుందాం. మిగిలిన జ్యూస్ 1/2 కప్ వరకు ఉంది. బీట్రూట్ జ్యూస్ ని ఒక గిన్నెలో యాడ్ చేసి దీన్ని బాగా హీట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ లోనే ఇదంతా దగ్గర పడేంత వరకు కలుపుతూ కుక్ చేయాలి. కలుపుకుండా అలాగే వదిలేసామంటే అడుగంటుతుంది, సరిగ్గా కుక్ అవ్వదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెడుతున్నాను. ఇంతకన్నా వాటర్ గా ఉంటే లిప్ బామ్ అనేది కరెక్ట్ గా రాదు. ఇందులో 1 టీ స్పూన్ ఫ్రెష్ బఫెలో గీని యాడ్ చేస్తున్నాను. ఈ గీ చాలా బాగుంటుంది. మీరు ఆవు నెయ్యి యూజ్ చేసినా పర్వాలేదు. ఇందులో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ యూజ్ చేస్తున్నాను నేను. పిల్లలకి యూజ్ చేయాలనుకుంటే విటమిన్ ఈ క్యాప్సిల్ స్కిప్ చేయండి. పిల్లలకు మీకు 2 టైప్స్ ప్రిపేర్ చేయడం కష్టం అనిపిస్తే విటమిన్ ఈ క్యాప్సిల్ యాడ్ చేయక ముందే సగం ఇందులోండి ఒక బాక్స్ లో తీసి పక్కన పెట్టుకోండి పిల్లలకు. మిగిలిన దాంట్లో విటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకుని దీన్నంతా ఇలా బాగా కలపండి. గ్యాప్ లేకుండా దీన్ని ఇలా బాగా కలుపుతూనే ఉండాలి. అప్పుడే ఇదంతా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయ్యేంత వరకు కలపకపోతే మీరు యాడ్ చేసిన గీ అండ్ బీట్రూట్ జ్యూస్ అనేది సెపరేట్ అవుతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి మళ్ళీ అలా సెపరేట్ అయితే మళ్ళీ డబుల్ బాయిలింగ్ మెథడ్ యూజ్ చేసి మళ్ళీ మెల్ట్ చేసి ఫస్ట్ నుండి గ్యాప్ లేకుండా ఇలా అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి, సరిపోతుంది. సో ఇలా అయిన తర్వాత నేను ఒక బాక్స్ లో యాడ్ చేసేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తున్నాను. బీట్రూట్ జ్యూస్ బాయిల్ చేసాం కాబట్టి బయట 10 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రిడ్జ్ లో పెడితే ఎక్కువ రోజులు ఉంటుందని నేనైతే ఫ్రిడ్జ్ లోనే పెట్టాను. మనకు కూడా పెట్టుకున్నప్పుడు కూల్ గా చాలా బాగుంటుంది కదా అని.
నాకైతే ఇవి చాలా చాలా ఇష్టం. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. నేను నార్మల్ గా మేకప్ వేసుకున్నప్పుడు లిప్స్టిక్స్ కానీ అలాంటివి ఏం యూజ్ చేయను, ఎక్కువగా ఇవే యూజ్ చేస్తూ ఉంటాను. చాలా మంచిది కూడా స్కిన్ కి. అంచుకు కూడా వాస్లిన్ గానీ బయట ఏవి యూజ్ చేయను. క్యారెట్ లిప్ బామ్ యూజ్ చేస్తాను. అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళైతే మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం లేట్ చేయకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి.